జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। వార్తల్లోని ముఖ్యాంశాలు। గత వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని విమర్శించిన ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ। ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అభినందన కార్యక్రమం। ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత నివాసం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు। గత వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ విమర్శించారు। మద్దిపాడు మండలం గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర గుండ్లకమ్మ రిసార్ట్స్ ఆవిష్కరణకు భూమి పూజ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు। భూమి పూజ నిర్వహించిన అనంతరం రిసార్ట్స్ రూములను బోర్డులను పరిశీలించారు। ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు। గుండ్లకమ్మ డ్యాం పరిసర ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు। గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గుండ్లకమ్మ పరిసరాల్లో 3 కోట్లతో గుండ్లకమ్మ రిసార్ట్స్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని నిర్వహణను గాలికి వదిలేయడంతో శిథిలావస్థకు చేరుతుందని తెలిపారు। వైసీపీ ప్రభుత్వంలో పర్యాటక రంగం నాశనమైందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు। గుండ్లకమ్మ పరిసరాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు। ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టును పర్యాటక పరంగా అభివృద్ధి పరిస్తే అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు। గుండ్లకమ్మ రిసార్ట్స్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు। టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ సహకారంతో ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా చూస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, టీడీపీ మండల అధ్యక్షులు మండవ జయంత్ బాబు, కాంట్రాక్టర్ రావూరి వెంకటేశ్వర్లు, కొర్లమర్ల రవితేజ, మండల నాయకులు, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు। ముద్దాల గోత్రోద్భవస్య స్వాములు నామ్నేస్య కర్ణపత్ని సరోజిని సమేతస్య ఏలేష్ కుమార్ నామ్నేస్య సంధ్యా నామ్నేస్య షణ్ముఖ నామ్నేస్య ज्योतिरादित्य षण्मुख नाम्नेस्य चंद्रशेखर नाम्नेस्य अनुषा नाम्नेस्य जश्वी नाम्नेस्य जयंत नाम्नेस्य प्रसिद्ध्यर्थ सकल दोष परिहारार्थं च शत्रुभय निवारणार्थं च आशोचद्वराय नमः। ओम विघ्नराजाय नमः। ओम हेरंबाय नमः। ओम स्कंदपूर्वजाय नमः। ओम गौरीपुत्राय नमः। ओम शोभनांगाय नमः। ओम मणिकुंडलधराय नमः। ओम तप्तकांचनभूषणाय नमः। ओम करिवक्त्राय नमः। ओम हरिप्रियाय नमः। ओम सर्वशास्त्रार्थतत्त्व ओम भूः भूमिदेवतमावाहयामि। ओम भुवः भूमिदेवतमावाहयामि। ओम भुवः वराह स्वामिना परिहारसिद्ध्यर्थेन सकलशल्यदोष परिहारसिद्ध्यर्थेन ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं సార్ ఒక సెకండ్ రండి బాలాజీ గారు ఒక నిమిషం ఇవ్వండి సార్ బరాత కొంచెం జరుకుతారు भूमिं विश्वतो वृत्वा अत्यदिष्टदशाङ्गुलं पुरुषये वेदगं सर्वं यद्भूतं यच्च भव्यं हुतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति वेतावानस्य महिमा अतो ध्यायागस्य पूरुषः
पादोऽस्य विश्वभूतानात् विराडजायत विराजो अधिपुरुषः स जातो अत्यरिष्यत पश्चाद्भूमिमतो पुरः यत्पुरुषेण हविषा सप्तास्यासन्वरिदयः सप्तसमितकृताः देवायज्ञं तन्वाणाः अबध्नन् पुरुषं पशुं तैयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्या ऋषयश्च ये ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजामहावहजातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं निर्मा देवीर्षयतां कां सहस्मितां हिरण्यप्राकारां अर्धान् वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपस्वये श्रियम् चन्द्रां प्रभासां यशसाज्वलन्निमे शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनश्च तां त्वामृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायास्य बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह तद्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमुद्धिन्दरातु मे शुद्धिं मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नश्च मयि श्रीश्रयदाम्यसः कर्दमेन प्रजा भूता मय सम्भव कर्दमां श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि क्लीतवसमे गृहे मातरं सृजं वासय लक्ष्मी प्रचोदयात् भूमिर्भूम्नाद्योऽन्तरिक्षं महित्वा उपस्थे देव्यग्निमन्नादमन्नाध्यायादरे आयङ्गो पृष्टिरग्नमेदशनन्मातरं पुनः पितरं च प्रयन्तु वः ऋगं विराजति वाक्पतङ्गाजसं वासज मे कुले आर्द्रां यः करिणीं ज्येष्ठोत्तपरोपमन्युना यदवर्ज्या सुकल्पमग्ने तत्त्वव पुनस्तोद्धीपजामति यत्ते मन्युपरो తర్వాత ఇంకేముంది ఎన్ని రూపులు టీడీసీ ఇచ్చేటప్పటికే ఉంది మీరు ఎక్స్ట్రా బేసిక్ స్ట్రక్చర్ అంటే మన ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ కార్పొరేషన్ ప్రాపర్టీ ఉంది వాళ్ళు చేయని పరిస్థితులు వేరే వాళ్ళకి ఇస్తే ఆపరేషన్ ఓఎంఎం కింద ఉంటుంది అసలు ఒక ప్రాపర్టీ మనం చూపిస్తే ల్యాండ్ చూపిస్తాము దాన్ని ఎవరికైనా ఇస్తే పీపీపీ కింద వాడే డెవలప్ చేసుకుని అంతా చేసుకుంటాడు గవర్నమెంట్ కింద లీజ్ ఇస్తాడు దీంట్లో కూడా అంతే రెంటల్ బేసిస్ మీదే మంత్లీను ఒక రెంటల్ బేసిస్ ఉంటుంది దీనికి ఇయర్లు ఎంత దీనికి 6,50,000 వీళ్ళు ఓఎంఎం కింద మనకి కార్పొరేషన్ చెల్లిస్తుంటారు అదే ఎంత లీజు పీరియడ్ ఎంత 20 సంవత్సరాలు లీజు కొన్నిసార్లు 30 కొన్నిసార్లు 50 లేవు ఎప్పుడు మీకు వచ్చింది ఎప్పుడు మాకు వచ్చింది పోయిన సంవత్సరం అంతేనా పరిశీలిస్తున్నాడు వెండర్స్కి డబ్బులు ఇచ్చేసి లోపల ఇంకా ఎవరిని చేయకుండా అది మానిటర్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఆదాయాలు పబ్లిసిటీ హోర్డింగ్ సెక్రటరీ పెడితే ఒక హ్యాపీగా వచ్చి ఏదో కొంచెం చూసుకొని వెళ్ళిపోతారు. 2 నెలలు పట్టింది మొత్తం ఎన్ని కరెక్ట్ అంటే నువ్వు ఫంక్షన్ హాల్కి ఒక దానికి సెట్టింగ్ పెట్టాలి. మరి వీళ్ళు ఇస్తారు డబ్బులు అక్కడ తీసేలా ఏ చేయాలన్నా పర్మిషన్ అయితే తీసుకోవాల్సింది. ఏ కన్స్ట్రక్షన్ రావాలన్నా పర్మిషన్ తీసుకొని చేయాలి. ఒకటి బోట్లు మొత్తం 10
టికెట్ మనం పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు చెప్తారు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేస్తారు. పోయినసారి 100 పెట్టారు కదా, అంతకుముందు నడిచినప్పుడు. ఒకటి నడిచినాయా? ఎందుకు నడవలేదు సార్? ఎవరు చేశారు అది? అది టూరిజం. నేనే చేసిన సార్. అది ఎవరు చేశారు? టూరిజం. నువ్వు నడిపేవా లేదా అంటే అది కూడా సరిగ్గా ఫంక్షనింగ్లో లేదు కదన్న ప్రస్తుతం. ఏపీ టూరిజం సార్. మంచి అవకాశాలు ఉన్నాయి అక్కడ. మిగతా చోట్ల వేరు, ఇది నదీ జలాలకు సంబంధించినటువంటి వాటర్. బోటింగ్ బాగుంటుంది, మంచి ఫేమస్ టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఒక విశాలమైన స్థలం కూడా ఉంది, మంచి హైట్ కొండ మీద ఉంది. మీరు ఏదైనా బట్ డెవలప్ చేయాలి. అదేదో చేసుకున్నాము మనం లీజు తీసుకున్నాము. ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అభినందన కార్యక్రమం నిర్వహించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీమతి రాముడు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా చప్పిడి కోటేశ్వరరావు ముఖ్య అధ్యక్షత వహించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, పెదపూడి విజయ్ కుమార్ తనకు చాలా కాలం నుండి సుపరిచితులని, తన నియోజకవర్గం నాగులుప్పలపాడు మండల వాసికి ఇలాంటి అత్యున్నతమైన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం సంతోషమని కొనియాడారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో మాల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. తన పదవికి వన్నె తెచ్చి బాధ్యతగా మాల కార్పొరేషన్ అభివృద్ధి బాటలో నడిపి మాలలను పారిశ్రామికవేత్తలుగా వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ సభ నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం గజమాలతో పెదపూడి విజయ్ కుమార్ను ఘనంగా సత్కరించారు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని బయట దయచేసి ఈ కార్యక్రమానికి అందరూ భోజనం చేసి ఇవ్వాల్సిన కోరుతున్నాం. దారి అంకరావు గారు సేవం అనేది తర్వాత ఖర్చులతో విజయ్ కుమార్ కార్పొరేషన్ చైర్మన్ చిన్న రిక్వెస్ట్, స్వాభిమానం అనేది మాత్రం మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారి ద్వారా మాత్రం మీరు తప్పదని కూడా అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ప్రయాణికి అద్భుతమైనటువంటి అదేవిధంగా విజయ్ కుమార్ యొక్క సన్మాన సభ హాస్టల్ బాధ్యతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుసు. సో మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సింది నా కోరిక. అంతేగాని ఏదో విజయ్ కుమార్ రమ్మంటే రావటము, విజయ్ కుమార్ సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేయటము ఇవన్నీ కాదు. అది మీరు ముందుకెళ్ళి. కానీ నేను చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్లు కాకుండా దూరపు ఆలోచనలు ఆలోచించుకొని మీరు ముందుకెళ్ళాలి. అంటే ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మనం అన్ని దగ్గర అందరికి ఉండొచ్చు, మనకు తప్పేం లేదు. కానీ మనందరికీ ఏది మంచిది అనేది మీకు తెలవాలి. మాకు ఏదైనా బ్రహ్మాండంగా ఉంటారని చెప్తే నేను బ్రహ్మాండంగా ఉంటుంది. అది కాదు, నేను చెప్పేది చెప్తా ఉంటాను. మనందరికీ ఏది మంచిదని మీరే ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళాలి అనేది నా అభిప్రాయం. ఇంకొక అభిప్రాయం ఏంటిదంటే, మీరు ఖచ్చితంగా ఇక్కడ దళిత మేధావులు ఉన్నారు, మాలలు ఎక్కువ ఉన్నారు, మాదిగలు కూడా అక్కడక్కడ ఉన్నారు. నేను చెప్తున్నాను ఏంటిదంటే, ఉత్త మాలలు మాకు ఇది కావాలంటే జరగదు, మాదిగలు ఇది కావాలంటే ఇది జరగదు. ఎందుకంటే మనం ఉత్త అడిగే వాళ్ళనే కానీ ఇచ్చేవాళ్ళు లేదు. మనం ఉండేది 20%. ఏదైనా పాలిటిక్స్ వల్ల జరుగుతుంది.
జరుగుతున్నప్పుడు 25% నుండి నీకు అన్ని వస్తాయని ఎలా కనుకుంటా రాజకీయంలో ఎవడు ఎక్కువ వస్తే వాడికి వస్తుంది. ఏమన్నా ఆ రోజు అంబేద్కర్ గారు సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చారు. అది వచ్చింటే మనం అందరం అనుకున్నది మనం ఎలక్ట్ చేసుకుంటాం, మనము సరిపోతే ఇప్పుడు పరిస్థితి అది కాదు. మనం 25% ఉన్నా నా కాన్స్టిట్యూన్సీ 30% ఎస్సీలు ఉన్నారు. 30% మొత్తం ఓట్లు వేస్తే నేను గెలిచిపోతాను, ఎమ్మెల్యే అవుతాను. 70% వాళ్ళు ఏం చెప్తారు కూడా నా మీద ఆధారపడి. సో దీన్ని బట్టి పాలిటిక్స్ అని ఇది నేను చెప్పేది కానీ ఇది ఫ్యాక్ట్. కానీ పాలిటిక్స్ మన జీవితాన్ని మారుస్తూ ఉంది. జీవితాన్ని మారుస్తున్నప్పుడు మనము పాలిటిక్స్లో అంబేద్కర్ గారు ఇట్స్ అ మాస్టర్ కీ అంటే మన పాలిటిక్స్లో మనం దూరాల మన శక్తి మనం ఉపయోగించుకోవాలి. అలాంటప్పుడు మనం ఒకవైపు మనకు ఒక ఏముండాలా ఇతరులను కలుపుకొని ముందుకెళ్తేనే ఈ రాజకీయంలో బయటపడేది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ ప్రతి చిన్న పనికి ఎమ్మెల్యే అంటున్నారు, ప్రతి చిన్న పనికి ఏదో సర్పంచ్ అంటున్నారు, ప్రతి చిన్న పనికి అంతా పాలిటిక్సే. పూర్వకాలం మా ఫాదర్ ఐఏఎస్ ఉన్నప్పుడు చాలా ఆఫీసర్లు చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని పొలిటికల్ స్పియర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఆఫీసర్స్ స్పియర్ తగ్గుతూ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మీకు చెప్పేది అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనము తెలివిగా ఒక విధంగా చెప్పాలంటే మనము ఒక ఎడ్యుకేటెడ్ బ్రాహ్మణ్గా ఆలోచించాలి. ఎందుకంటే మన ఏమి ఉండాలా ఇతరుల్ని కలుపుకొని మనం ఏం సాధించేదానికి ఇతరులకి కలుపుకొని ముందుకెళ్ళే దాంట్లో మనము చేయగలిగితేనే మనం అనుకున్నవన్నీ సాధించగలం. లేకపోతే ఉత్తగా మాటలు చెప్పి భోజనం తినాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. సో అందుకని పరిస్థితులు నేనేం కొత్త ఏం చెప్పంటే వాస్తవ పరిస్థితులు మీ ముందర తీసుకొని వస్తున్నాను. అందుకని నేను చెప్పేది ఏంటిదంటే మీ పట్ల మీ పట్ల మీ సంక్షేమం కోరే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. దాని తర్వాత ఏంటిదంటే పార్టీలు కానీ ఏదైనా, ఎందుకంటే మీకు ఓటించింది మీ సంక్షేమాన్ని మీకు మంచి జరిగేదానికి ఓటేయడానికి ఓటించింది. సో అందుకని అది ఆలోచించుకొని పరిస్థితుల్లో పార్టీలో కానీ ఏదైనా కానీ మీకోసం పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఆ తెలివి ఉంటేనే ముందుకెళ్ళారు. ఎవరు మంచి స్థాయిలో డెవలప్ అయ్యిందని ఇలాంటి తెలివి వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళు ముందుకెళ్ళారని వాళ్ళు గమనించాలి. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ చాలా కష్ట పరిస్థితులు. చేయాలంటే ఏంటిది, ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాబట్టి నేను ఎమ్మెల్యే అయితేనే నేను చేయగలను. 2-3 చిన్న పనులు నేను చేయగలను. అసలు నేను ఎమ్మెల్యే కాకపోతే నేనేం చేస్తాను, ఎక్కడైనా కూర్చొని స్పీచ్లు ఇవ్వాల్సి వస్తుంది. సో నేను అనేది ఏంటిదంటే ఇవన్నీ వాస్తవాలు గమనించి, ఎందుకంటే ఇప్పుడు దళితులు అనేవాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్. ఒక విధంగా చెప్పాలంటే బ్రాహ్మిన్స్ తర్వాత ఈ దళితులే బాగా తెలివిగా బాగా ఆలోచన శక్తి ఉంది. అది కరెక్ట్గా ఉపయోగించుకొని జాతి కోసం అందరి కోసం మీరు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటిదంటే ఏది జరిగినా కానీ మనకనేది మన ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. దానికి మనం సమాధానం చెప్పుకోవాలా. దానికి కాన్షియస్ అంటారు ఇంగ్లీష్లో. సో నేను అనేది ఏంటంటే దాంట్లో క్లారిటీ ఎవడేమన్నా అనుకున్నా కానీ మనం ఇప్పుడు నాకుంటే నేను ఫస్ట్ ఎస్టీలకు ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎస్సీలకి 2 వర్గాలకు ఇస్తాను, దాని తర్వాత బీసీకి ఇస్తాను, ముస్లిమ్స్కి ఇస్తాను. తర్వాత ఎందుకంటే పేద బడుగు వర్గాలు చేయాలంటే ఇదే దానికి ఒక ఫిలాసఫీ. వాడు ఓటేసినా ఏమి ఏకపోయినా పోనీ, ఇది నా పర్సనల్ ఫీలింగ్. సో అందుకని అది నాకు సాధ్యమైనంత వరకు ఆ పాలసీ ఎందుకంటే నేను నాకు సమాధానం చెప్పుకోవాలి. నేను హ్యాపీగా ఉంటే ఇతరులు ఎవడేమనుకుంటే నాకే అది అలాంటి ఫిలాసఫీ మనకు ఉంది. కాబట్టి నేను కూడా కొన్ని సూచనలు నాకున్న అభిప్రాయాలు నేను చెప్తున్నాను. సరే ఏంటంటే నేను ఈ మధ్య ఏదో 2-3 మాటలు మాట్లాడుతున్నాను కానీ ఇంతకుముందు ఎప్పుడు స్పీచ్లు ఇచ్చేవాడు కాదు. అందుకని స్పీచ్లు తక్కువ, పని ఎక్కువ చేశాను. అంకారావు చెప్పాడు స్పీచ్లు తక్కువ, పని ఎక్కువ చేశానని. సో అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏది ఏమైనా కానీ నా ఉద్దేశం ఏంటిదంటే పొలిటికల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశం అంటే పొలిటికల్ పవర్లో
మాదిగలు కూడా కలిసి పనిచేయాలనేది నా కోరిక, అభిప్రాయం. రెండో విషయాలు భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధమైన డైరెక్షన్లో వెళ్ళాలి అనేది ఐ థింక్ వారికంటే చెప్పగలిగేవారు అర్హులు ఎవరు లేరనేది నా ముఖ్య ఉద్దేశం. దయచేసి వారు కనుక సభలో ఉంటే వారి స్టేట్మెంట్ని దయచేసి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా 2018లో ఈ కార్యక్రమం ముఖ్యంగా నడవడానికి ఏర్పాటు కావడానికి ముఖ్య కారకులు 2018లో గౌరవనీయులు మాన్యశ్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను కలవడం జరిగింది. మా గురువు గారు మాదాపూర్లో పార్టీ ఆఫీస్ ఉండేది. వెళ్తూ ఇలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నా వస్తావా అన్నాడు. వస్తాను సార్, ఆ రోజు మాకు వేరే పని ఏమి లేదు, ఖాళీగా ఉన్నాం, క్లాసెస్ ఏమి లేవు, వస్తాను సార్, సార్ని కూడా చూసినటువంటిదని వెళ్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పటికి రోహిత్ వేముల ఉద్యమంలో ఉన్నాం, కేసులు అయ్యాయి, సస్పెండ్ అయిపోయి ఉన్నాం, కెరీర్స్ ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మేము కూడా మీ పార్టీలో చేద్దాం సార్ అని అడిగితే వారు ఏమన్నారంటే ఏం చేస్తారు మీరు అన్నారు. ఏం చేస్తారంటే మీరు ఏం పని చెప్తే చేస్తాం సార్. వారు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు. ముందు వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లో చర్చ పెట్టండి అన్నారు. ముఖ్యంగా యువతలో చర్చ పెట్టండి అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఏ రాజకీయ నాయకులు ఏమంటారంటే ఇదే కులం బాబు, ఓకే మాలవాడుగా, సరే మాల కులంలోకి వెళ్ళి మాల కులం నుంచి మనకి ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా కష్టం చేయని చెప్పి సదరు రాజకీయ నాయకులు చెప్పేటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో వారు చెప్పినటువంటి మాట ముందు మన సిద్ధాంతాలను చర్చ పెట్టండి. యువతలో మన సిద్ధాంతాలు నచ్చి మన దగ్గర రావాలి, కానీ మనం ఏదో ఆశ చూపి వాళ్ళని చేర్చుకుంటే అది సరైన రాజకీయం కాదని చెప్పి వారు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన మాల కార్పొరేషన్ చైర్మన్గా అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు రోజు నైటు ఫోన్ చేసి మిమ్మల్ని రేపు పొద్దున ప్రెసిడెంట్ గారు రమ్మన్నారని చెప్తే వెళ్ళాం. అనౌన్స్మెంట్ అయిన తర్వాత వారు పిలిచి చెప్పిన మాట, మీకు మాల కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇచ్చారో తెలుసా అన్నారు. అంత పెద్ద మనిషి ఎదురుగా కూర్చొని అడిగితే ఏం చెప్తాం, నోట్లో మాట రాలేదు. సార్ అన్న, సార్ అంటే మీ అమ్మ నాన్న ఇద్దరు కూడా రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావు, స్ట్రగుల్ చేసావు, మాల కులంలో ఉన్న సమస్యలు నీకు మాత్రమే, నీకైతే ఎక్కువ అర్థం అవుతాయి, నువ్వు ఆ పదవికి న్యాయం చేయగలుగుతావు ఆ బాధ్యతకి అని చెప్పి రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నా పట్టించుకోకుండా ఎవరికైతే మేలు జరగాలనో, ఎవరికైతే అవసరం ఉందో వారి కోసం పనిచేయి. నీ 2 సంవత్సరాల టెన్యూర్లో నగర మేయర్ గంగాడ సుజాత నివాసం నందు సెమీ క్రిస్మస్ వేడుకలను శుక్రవారం మధ్యాహ్నం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దంపతులు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. అతిథుల చేతుల మీదుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. అనంతరం అతిథులకు, ఒంగోలు నగర కార్పొరేటర్లకు, నగరపాలక సంస్థ సిబ్బందికి ఒంగోలు నగర మేయర్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. అన్నా
అది తీసేసి మేడం గారు అది తీసేసి ఆ గెస్టులు నలుగురిని కొద్ది ముందర విజయ్ కుమార్ గారు ఎరిక్షన్ అన్నా అన్నా మేడం గారు అటుపక్క బులుగుది అన్ని పట్టుకోలేదు 4 సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏదైతే రేపు 25 క్రిస్మస్ పండగ ఉంది, ఆ పండగ సందర్భంగా అనేక ప్రాంతాల్లో కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దాని సందర్భంగా ఈరోజు మా మేయర్ గారు సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఒకటి పెట్టి అందరూ కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ దగ్గరగా ఉండే సంబంధాలు ఉండే వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలవటం చాలా సంతోషం. ఆమెతో పాటు వాళ్ళ హస్బెండ్ అరుణ్ రాజు గారు వాళ్ళిద్దరు కూడా వీళ్ళు ఎంతోమందిని కార్పొరేటర్లని, అదేవిధంగా ముఖ్య నాయకుల్ని, అదేవిధంగా పత్రిక అందరినీ కూడా పిలిచి మంచి భోజనానికి ఈరోజు అందరినీ కూడా రమ్మన్నారు. మనస్ఫూర్తిగా అందరి తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇదే కలయికతోటి అందరూ కలిసికట్టుగా ఏదైనా కూడా ఈరోజు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా కలిసి పనిచేసి ఒక మంచి మార్గంలో ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ దానికోసం ఈరోజు ఈ మంచి కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు అయ్యాం. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మా మేయర్ గారికి, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మరి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను ఎప్పటి నుంచో పార్టీ మారిన తర్వాత మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి, అలాగే పార్టీ నాయకులను అందరినీ కూడా పిలిచి ఒక ట్రీట్ ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. కానీ ఈ సందర్భం కుదిరినందుకు, అలాగే సతీ సమేతంగా వారు రావడం, అలాగే బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, సంతృప్తిపడి ఎమ్మెల్యే గారు, ఇంకా అలాగే నూకసాని బాలాజీ గారు కానీ, మంచి శ్రీనివాస్ గారు, ముఖ్య నాయకులు అందరూ వచ్చి మరి మేము ఇవ్వబడే ట్రీట్కి మరి అందరూ విచ్చేసినందుకు పేరు పేరున నా తరపున, మా కుటుంబం తరపున, మా హస్బెండ్ తరపున కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ కానివ్వండి, రాబోయే నూతన సంవత్సరం కానివ్వండి, ప్రతి ఒక్కరి యొక్క మనసుల్లో మరి మంచిని నింపాలని, అలాగనే అందరూ కూడా రాబోయే సంవత్సరంలో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి, అంతేకాకుండా ముఖ్యంగా మా నగరపాలక సంస్థ ఏదైతే మా నగరం ఉందో ఆ నగరాన్ని కూడా బాగా అభివృద్ధి పదంలో మా ఎమ్మెల్యే గారు కూడా నడిపించే విధంగా భగవంతుడు మాకు అన్ని విధాలుగా సహాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అన్ని చేసుకొచ్చారు. చాలు చాలు వద్దులే రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఆందోళనను చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల బీజేపీకి, అమిత్ షాకి, మోదీకి గౌరవం లేదని అన్నారు.
అమిత్ షా క్షమాపణ చెప్పడంతో పాటు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, పార్టీ నాయకులు పాలపర్తి విజేష్ రాజ్, శ్రీపతి సతీష్, బాలచంద్రుడు నాయక్, కె వెంకటకృష్ణారెడ్డి, షేక్ రసూల్, బొడ్డు సతీష్ తదితరులు పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలి, మోడీ అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాలి. జోహార్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, డౌన్ ఆఫ్ దిస్. భారత రాజ్యాంగం 70 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటున్న పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ భారత రాజ్యాంగం గురించి చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీల సభ్యులు అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆయన గుజరాత్ అల్లర్లలో ముస్లిం మైనారిటీలను ఊచకోత కోసి జైలుకి వెళ్ళి వచ్చిన ఆయన అమిత్ షా ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి. ఆయన అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు అంటారు. అంబేద్కర్ కంటే దేవుడి గురించి స్మరిస్తే స్వర్గానికి వెళ్తారు అని చెప్పి ఆయన తన ఆర్ఎస్ఎస్ మనువాద బుద్ధిని ప్రదర్శించాడు. అంబేద్కర్ భారతదేశానికి స్వాతంత్రం వస్తే బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి ఈ దేశాన్ని పరిపాలించడానికి అవసరమైన రాజ్యాంగాన్ని అందించింది అంబేద్కరే కానీ ఆర్ఎస్ఎస్ స్థాపించిన సావర్కర్ కాదని చెప్పి అమిత్ షా గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ అంటే మోడీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ అమిత్ షా కానీ ఎందుకు కడుపుమంటే అంబేద్కర్ ఈ దేశంలో శూద్రులందరూ కూడా ఓటు కల్పించాడు. వయసుతోటి సంబంధం లేకుండా, చదువుతోటి సంబంధం లేకుండా, ఆస్తితో సంబంధం లేకుండా ఓటు కల్పించాడు. మహిళలందరూ కూడా చదువుకునే హక్కు కల్పించాడు, ఆస్తి కల్పించాడు. కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేశాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశాడు. ప్రాజెక్టులు, బాక్రానగర్ ప్రాజెక్టులు నిర్మించాడు. ఈ దేశంలో ఆర్థిక శాస్త్రవేత్త ఆయన. అంబేద్కర్ అంటే భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్కి ఎంత అదేమంటే మోడీ పుణ్యాన్ని ఈరోజు నేను ప్రధానమంత్రి అని అంబేద్కర్ అంటాడు, మన మోడీ అంటాడు. కానీ అంబేద్కర్ గురించి మొత్తం కూడా బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తుంది. మన మెజార్టీ వచ్చుంటే భారత రాజ్యాంగాన్ని మార్చేది. అదేవిధంగా దేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది. ఓబీసీలు అంతా ఐక్యంగా ఉండాలి, అన్ని అగ్ర కులాలను ఐక్యంగా ఉండాలి, ఎస్సీఎస్టీలు మాత్రం చీలుస్తామని చెప్పి మన మోడీ కూడా ప్రకటించాడు. పార్లమెంట్లో చేయాల్సిన చట్ట సవరణల్ని సుప్రీంకోర్టు ద్వారా మోడీ కనుసన్నల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది. కాబట్టి అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యల్ని, అవమానాలకి నిరసనగా అమిత్ షాను పార్లమెంట్ నుంచి తప్పించాలి. కేంద్ర హోంశాఖ పదవికి రాజీనామా చేయించాలి. భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రిమండలిలో సారథ్యం వహిస్తున్న ప్రధానమంత్రి మోడీ అంబేద్కర్కి క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ కానీ లేకపోతే మోడీ కానీ అమిత్ షా కానీ హోంమంత్రి, ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే వ్యాపారస్తులు, గుజరాత్లో వ్యాపారస్తులైన అమిత్ షా, కేసులున్న అమిత్ షా అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే ఆయన మెజార్టీ అని పార్టీలతోటి ఆయన హోంమంత్రి అయ్యాడు, మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. రాజులు కాలేదు, రాత్రికాలు కాలేదు. కాబట్టి మోడీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మన అమిత్ షాని కేంద్ర పార్లమెంట్ నుంచి రాజీనామా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్
ప్రపంచ దేశాల్లోనే విఘ్నితకాలం ఇతర దేశాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు. అంబేద్కర్ పుట్టినరోజుని జ్ఞాన దినోత్సవంగా అమెరికా కూడా ప్రకటించి జరుగుతుంది. అంబేద్కర్ ప్రతిష్టని కానీ విజ్ఞానాన్ని కానీ ఎవరు అంబేద్కర్ని అవమానిస్తే సూర్యుడి మీద ఉమ్మేస్తున్నట్టే. కాబట్టి అంబేద్కర్ని అమిత్ షాలు కాదు, మోడీలు కాదు, వాళ్ళ తాతలు వచ్చిన అంబేద్కర్కి అవమానానికి మేము భారతదేశ ప్రజల తరపున అంబేద్కర్ పరువు ఇంకా అంబేద్కర్ మీద అభిమానం రెట్టింపు అవుతుంది. కానీ 75 సంవత్సరాల రాజ్యాంగ సమీక్షలో పార్లమెంట్ వేదికగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తప్పించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఒంగోలు హెచ్సిఎం కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నీలం నాగేంద్ర ఆధ్వర్యంలో అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ గుజరాత్ హోంమంత్రిగా ఉంటూ ముస్లింలపై ఊచకోతకు కారణమైన రాష్ట్ర బహిష్కరణకు గురైన అమిత్ షాకు అంబేద్కర్ పేరు ఎత్తే నైతిక అర్హత లేదని అన్నారు. అమిత్ షా రాజు కాదని, అమిత్ షా కుటుంబానికి రాజ్యం లేదని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే అమిత్ షాకు గుజరాత్ హోంమంత్రిగా, భారత ప్రభుత్వం హోంమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. అంబేద్కర్ వల్లే తాను ప్రధాని అయ్యానని పదే పదే చెప్పుకునే మోడీ మాటలకు, అమిత్ షా వ్యాఖ్యలపై మోడీ సమర్థనకు పొంతనలేదని అన్నారు. మనస్మృతే తమ రాజ్యాంగమని, భారత రాజ్యాంగాన్ని అంగీకరించేది లేదని ప్రకటించిన ఆర్ఎస్ఎస్ నీడలో పాలన చేస్తున్న మోడీ, అమిత్ షాలు రాజ్యాంగాన్ని మార్చేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని నాగేంద్ర మండిపడ్డారు. అమిత్ షాని బర్తరఫ్ చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, కాపాడండి. డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా. అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా బర్తరఫ్ చేయాలి. నమస్కారం. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత, మన దేశానికి అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి నిన్న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అనుచితంగా మాట్లాడినందుకు నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అమిత్ షా క్షమాపణ చెప్పాలని, ఆయన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల వద్ద, అన్ని నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా బీజేపీ వచ్చిన 10 సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగాన్ని కూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలన్నటువంటి కుట్రలో భాగంగా అంబేద్కర్ గారిని పదే పదే విమర్శిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ బీజేపీ నాయకులు మాట్లాడటం నిజంగా ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఏ విధంగా అయినా చూసినా బీజేపీకి ఈ దేశ లౌకికవాదం పట్ల, భారత రాజ్యాంగం పట్ల, భారతదేశం పట్ల ఎలాంటి గౌరవం లేదనేది నిన్న అమిత్ షా మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ అలాగే ఎన్డీఏ పక్షాలన్నీ కూడా నిన్న పార్లమెంటు వద్ద అంబేద్కర్ చిత్రపటాలను చేరుకుని నిరసన తెలియజేసిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, మన 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో భారత రాజ్యాంగం వచ్చినటువంటి ఈ 75 సంవత్సరాల కాలంలో ఏ విధంగా బీజేపీ అనుసరిస్తూ ఉందో, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మణిపూర్లో మారణ హోమం జరుగుతూ ఉంటే నోరు మీద పని అమిత్ షా, మోడీ ఈరోజు పార్లమెంట్లో, రాజ్యసభలో అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం హేయమని చర్య అని చెప్పి కూడా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మోదీ గారికి కానీ, బీజేపీకి కానీ అమిత్ షా యొక్క రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నా
వెంటనే అమిత్ షాని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులుగా బొట్ల సుబ్బారావును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో బొట్ల సుబ్బారావును నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బీసీసీఎల్ నాయకులు పలువురు బొట్ల సుబ్బారావును ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ బీసీల వెన్నుముకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనను బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి, పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఇట్లా నుంచుంటే ఫోటో వచ్చింది. చిన్న ముందుకు రా చిన్న. బొట్ల సుబ్బారావు గారి నాయకత్వం బీసీలు అందరూ ఐక్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ నా పేరు బొట్ల సుబ్బారావు. రేపు జగనన్న పుట్టినరోజు సందర్భంగా మన ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పార్టీ కార్యాలయానికి రావాలి. ముఖ్యంగా ఒంగోలు నగరాధ్యక్షులు కటారి శంకర్రావు గారు, అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ, ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, అలాగే మన పార్టీకి బలంగా నిలబడినటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈరోజు మన పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన పార్లమెంటు పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే ఈ జిల్లా అధ్యక్షులు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అండగా నిలబడినటువంటి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు, అలాగే మన ఒంగోలు నగరాధ్యక్షులు కటారి శంకర్రావు గారు, వీరందరి ఆధ్వర్యంలో నాకు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇవ్వటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ పదవికి నేను నా శాయశక్తిలో పనిచేసి ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ బీసీ సమస్యలపై అలుపెరగిన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి ఒక సువర్ణమైన పాలన జరిగింది. ముఖ్యంగా ఆత్మగౌరవం అనేది జరిగింది. ప్రతిదీ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా, డీబీటీ పద్ధతి ద్వారా అందరికి కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడి అందరూ కూడా ఆర్థికంగా కూడా బలోపేతమైన సందర్భం ఉంది. అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, చేయూతి కానీ, జగనన్న ఇళ్ళు కానీ మహిళలందరికీ కూడా పేరు పేరున అన్ని పథకాలు అంది చాలా సుభిక్షంగా ఉన్నటువంటి టైంలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అభూత కల్పంతో కూడినటువంటి మాయ మేనిఫెస్టో తోటి ప్రతిదీ కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని, అమ్మఒడి అయితే దాన్ని అమ్మకు వందనం అని, దానికి ప్రతి బాబుకి పథకం ఇస్తామని చెప్పి అన్నీ కూడా ఆశలతో కూడుకున్నటువంటి పథకాలు మేనిఫెస్టోలు ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినటువంటి కూడా ఎటువంటి పథకం ఇవ్వలేదు. ఉచిత బస్సు అన్నారు, గ్యాస్ సిలిండర్లు అది కూడా పాత దీపం 11 వాళ్ళకి ఒకరికారుకో ఇచ్చారు, అవి కూడా ఎవరికి అందలేదు. అన్నీ సూపర్ 6 అన్నాడు, సూపర్ మోసాలు చేసి పాలన చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. వీటన్నిటిని కూడా మేమంతా కూడా సమర్థంగా మా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఎదుర్కొంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 21వ తేదీ శనివారం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలు నగరంలోని పలు చోట్ల ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కటారి శంకర్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరు రవిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు.
ఉదయం వైసీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం, అనంతరం డాక్టర్స్ విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, పేద మహిళలకు చీరల పంపిణీ, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాలలో గర్భిణులకు ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు శంకర్ తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం, రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లోనే మరి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ గౌరవనీయులు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త మరి ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు పాల్గొంటున్నారు. మరి ముందుగా మొట్టమొదటి 9:30 కల్లా ఒంగోలులో మరి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కటింగ్ని కట్ చేయడం జరుగుతుంది. తదనంతరం పార్టీ ఆఫీసులోనే నందకిషోర్ గారు డాక్టర్ సెల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభించబడుతుంది. తర్వాత ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం మరి పార్టీ వైఎస్ఆర్సీపీ జిల్లా ఆఫీసులోనే మరి ఆ డయాస్ కూడా అరేంజ్ చేసాం. ఆ డయాస్ మీద చీరల పంపిణీ ప్రారంభించబడుతుంది. తర్వాత పలు సేవా కార్యక్రమాలు ఇంకా ఒంగోలులో మరి కార్యకర్తలు, నాయకులు మరి పెడతాం జరిగింది. వాటన్నిటికీ ముఖ్య అతిథులు అయితే ఎవరైతే చెప్పామో వారందరూ హాజరవుతారు. 11:15 నిమిషాలకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మరి కొత్తగా నియమింపబడినటువంటి ఎన్ఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాల నందు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ జరుగుతుంది. 11:30కి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు ముల్లంగి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర కాలనీలో మరి డఫ్ అండ్ డమ్ స్కూల్ నందు మిక్సీ మరియు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 11:45కి 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస కుమారి గారు, అదేవిధంగా వారు మత్తైనటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు మరియు డివిజన్ అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని సున్నపు బట్టీల వీధి నందు సూర్య చారిటబుల్ ట్రస్ట్ వారి బ్లైండ్ స్కూల్ నందు అన్నదాన కార్యక్రమం జరుగును. 12 గంటలకు 44వ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఉమా మనో వికాస్ కేంద్రం నందు అన్నదాన కార్యక్రమం జరుగును. అదేవిధంగా మధ్యాహ్నం 2:30కి చింతాగారిపాలెం నందు నాయకుల ఆధ్వర్యంలో అక్కడ నాయకులు అరేంజ్ చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకి కోఆప్షన్ సభ్యులు రషీదా గారు, అదేవిధంగా నాగూర్ గారు మరియు 33వ డివిజన్ అధ్యక్షులు పందింటి కాశీరావు జేమ్స్ గారి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిన. అదేవిధంగా 6 గంటలకి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు స్టీఫెన్ గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగిన. సాయంత్రం 6:30 కొత్తపట్నం మండలం నందు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొత్తపట్నం నాయకులు మరియు కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. మరియు ఈ కార్యక్రమంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేయబడను. అదేవిధంగా రాత్రి 8 గంటలకు వైఎస్ఆర్ జిల్లా పార్టీ కార్యాలయం నందు క్రిస్టియన్ సోదరీమణులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మరి ఈ
షెడ్యూల్ అంతా మీ మీడియా సోదరులకు కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. ఇంకా ఏదన్నా 1-2 ప్రోగ్రాములు పెరిగినా కూడా ఇవన్నీ మీకు నేను వాట్సాప్ ద్వారా పెడతాను. దయచేసి మీ మీడియా సోదరులంతా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మరి కవరేజ్ చేసి మాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటాం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. గత వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని విమర్శించిన ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అభినందన కార్యక్రమం. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత నివాసం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.